ఈరోజు బైబిల్, పాటలు, ఆరాధన, ఇన్స్ట్రుమెంటల్ ప్రైజ్ మ్యూజిక్ పెట్టుకుని పడుకో. ఎంత ప్రశాంతంగా పడుకుంటావు చూడు, ఎంత నెమ్మదితో పడుకో. మన వాతావరణంని దేనితో నింపుతున్నాం అనేది చాలా ముఖ్యం. మీ వాతావరణం దేనితో నింపబడి ఉంటుంది? సినిమా పాటల, బూతు మాటల, ఎప్పుడు చూసినా కోపపు ద్వేషపు మాటల, ఎప్పుడు చూసినా కక్ష పగ మాటల. చూసి దాని తగ్గట్టే మన హార్మోన్స్ డెవలప్ అవుతుంది. దాని తగినట్టే మన హార్మోన్స్ డెవలప్ అవుతాయి. ఈరోజు మనము ఏ మనసు కలిగి ఉన్నాం, దేని చుట్టూ జీవిస్తున్నాం, ఏంటి మన చుట్టుముట్టు ఉన్నది ఏంటి? దేవుని వాక్కు, ఆరాధన, పాట, ఎలాంటి మాటలతో ఉన్నామా? అందుకనే కీర్తనలతో ఒకరినొకరు ఏంటి దేవుని వాక్కుతో అంట బలపరుచుకుని, క్రమపరుచుకుని సరిదిద్దుకోవాలంట. తిట్లు కాదు, బూతు మాటలు కాదు, బికాస్ దే ట్రూలీ అఫెక్ట్. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో క్రీస్తు ఎవరు ఎరిగి ఉన్నారా? క్రీస్తు వాక్కుతో బ్రతుకుతున్నారా? క్రీస్తుని ఆధారం చేసుకుని జీవిస్తున్నారా? ఇస్ క్రైస్ట్ యువర్ ఎవ్రీథింగ్?